పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొలి రోజు ఇవాళ కాసేపట్లో పెదశేష వాహనంపై ఊరేగనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇటు బతుకమ్మ సంబురాలలో ఇవాళ 4వ రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఈ 3 వేడుకల సమాహారాన్ని మీ ముందుకు తెచ్చిన పండుగ వేళ కార్యక్రమానికి స్వాగతం. తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. రాత్రికి పెద్దశేష వాహనంపై దర్శనమివ్వనున్నారు మలయప్ప స్వామి. బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ భోజన ప్రియుడు. వక్షస్థలంలో లక్ష్మీ నివాసితుడైన శ్రీ శ్రీనివాసుడికి నిత్య సేవల్లో సమర్పించే ప్రసాదాలు ఎన్ని రకాలు, ఏ రోజు ఏ ప్రసాదాన్ని నివేదిస్తారు, శ్రీవారికి ఏ పాత్రలో నైవేద్య నివేదన చేస్తారు, ఈవేళ తెలుసుకుందాం. సమస్త లోక రక్షకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఎంతటి అలంకార ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు కూడా. స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో మణులు, మాన్యాలు సమర్పించారు. ఆలయ గోడలపై శిలా శాసనాల్లో ఎక్కువ భాగం ఏ రాజు ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పించారో, ఎన్ని మాన్యాలు ఇచ్చుకున్నారన్న వివరాలే ఎక్కువ. స్వామివారికి మిరాసి అర్చకులే నైవేద్యం సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరునికి త్రికాల నైవేద్యం వితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, 2వ గంట, 3వ గంటగా పిలుస్తారు. వైకానస ఆగమోక్తంగా శ్రీవారికి ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదే ప్రసాదాలను తయారు చేస్తారు. విమాన ప్రదక్షిణ మార్గంలో శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయ మూలలో ప్రధాన పోటులోనే శ్రీ వెంకటేశ్వరునికి నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదం, పిండి వంటలు తయారు చేస్తారు. స్వామివారికి సుప్రభాత సమయంలో
గోక్షీరం, వెన్న, చక్కెరను నివేదిస్తారు. అనంతరం బంగారు సింహాసనంపై వెంచేసిన శ్రీవారికి బెల్లంతో కూడిన నువ్వుల పిండిని నివేదిస్తారు. ఆ తరువాత మొదటి గంటల్లో పెరుగు, వెన్న, మీగడతో తయారు చేసిన మాత్ర అని పిలిచే ప్రసాదాన్ని ఓడులో అంటే పగిలిన కుండలో ఉంచి గర్భాలయంలో తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తారు. మధ్యాహ్న ఆరాధన అనంతరం 2 గంటల్లో నిత్య అన్న ప్రసాదాలతో పాటు సుద్దన్నం, పాయసం, శ్రీరాను నైవేద్యంగా పెడతారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారికి లడ్డూలు, వడలు, అప్పాలు, దోశతో పాటు చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోరను సమర్పిస్తారు. ఆ తరువాత డోలోత్సవంలో సహస్ర దీపాలంకరణ, సేవలో చక్కెర, గసగసాలు, కలకండ, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరితో తయారు చేసే పంచాకజ్జయం అనే ప్రసాదాన్ని సమర్పిస్తారు. సాయంత్రం నిర్వహించే తోమాల సేవలో తోమాల పడి దోశలతో పాటు పులిహోర, కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు. అష్టోత్తర శతనామార్చన జరిగిన తరువాత రాత్రి నివేదన 3వ గంటలో చక్కెర పొంగలి, కదంబం, పులిహోర వంటి అన్న ప్రసాదాలు నివేదన చేస్తారు. అనంతరం తిరువీసం గంటలో చక్కెర పొంగలి నివేదిస్తారు. స్వామివారి పవలింపు సేవలో బాగా కాచి చల్లార్చిన చక్కెర వేసిన పాలు, పండ్లు, పంచకజ్జయం, మేవ అంటే పంచామృతంను నివేదిస్తారు. కులశేఖరపడి బయట విశేషమైన అన్నప్రసాదాలు, ఇంటి మీద అన్నం అంటే పులిహోర, ముద్దాన్నం అంటే మిరియాలు, నెయ్యి కలిపినటువంటి పొంగలి, మిరియాల పొంగల్ని విశేషంగా నైవేద్యం. తర్వాత కదంబము, వివిధ రకాలైన కూరగాయలతో కదంబాన్ని తయారు చేసే స్వామివారికి. అట్లాగే దద్దోజనం, పెరుగన్నంలో తిరగమాత్ర వేసి ఈ దద్దోజనం అనే ప్రసాదాన్ని, అలాగే బెల్లంతో తయారు చేసిన పొంగలి, బెల్లం పొంగలి, సాకరీపాకు ఇట్లాంటి ప్రసాదాలన్నీ కూడా ప్రాతకాల ఆరాధన స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీవారికి ప్రతి సోమవారం నిర్వహించే విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు అన్న ప్రసాదంగా నివేదిస్తారు. బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకంలో క్షీరాన్నంతో పాటుగా నిత్యం సమర్పించే అన్న ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. గురువారం జరిగే తిరుప్పావై సేవలో 420 కేజీల బియ్యంతో తయారు చేసిన పులిహోరను రాసులుగా అమర్చి నివేదిస్తారు. చాటంత పెద్ద జిలేబీలు, మురుకులు తిరుప్పావై సమయంలో నివేదన చేస్తారు. శుక్రవారం నాడు పోలీలు, సుగీలను స్వామికి సమర్పిస్తారు. ఇక ఆదివారం నాడు ఆదివారం ప్రసాదం అనే చలిపిండి ప్రసాదాన్ని ప్రత్యేకంగా నివేదిస్తారు. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పర్వదినాల్లో దోసలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు. పెసరపప్పు పన్నారం, పానకంను ప్రత్యేక నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు. ధనుర్మాస వ్రతంలో బెల్లం దోశలను వెంకటకు నివేదిస్తారు. ఇలా స్వామివారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవాల్లో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి. 13 ఏళ్ల వయస్సులోనే ఆ దేవదేవుడే సర్వస్వం అనుకొని కొండబాట పట్టిందామె. విషసర్పాలే ఆమెకు సన్నిహితులు, క్రూర జంతువులే ఆమెకు బంధువులు. 70 ఏళ్లకు ఊరికి దూరంగా కొండపైనే వెంకన్న సన్నిధిలోనే జీవితాన్ని గడిపేస్తూ ఈ తరం వకుళమాతగా మారింది. ఇంతకీ ఎవరామె? ఆమె ఎక్కడుందో తెలుసుకుందాం రండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం పెదకాదలోని కొండలపై ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వృద్ధురాలే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తరం వకులాదేవి. పెదకాద గ్రామానికి చెందిన కరణంగారి కుటుంబంలో పుట్టిన ఈమె పేరు పద్మావతి. చిన్నప్పటి నుంచి నిత్యం దైవారాధనలో ఉన్న ఈమె ఉన్నట్టుండి కొండపైనున్న ఈ బండరాయి పైకి చేరుకుంది. అప్పటికి ఆమె వయస్సు 13 ఏళ్లు. అప్పట్లో ఈ ప్రాంతమంతా చిట్టడివిలా ఉండేది. కనీసం పూరిపాక కూడా లేకపోయినా రాత్రి పగలు ఒంటరిగా వెంకటేశ్వరుడి స్మరణలోనే ఉండేది. పద్మావతి భక్తి చూసిన గ్రామస్తులు అప్పట్లో చిన్న పూరిపాక వేశారు. పాములు, క్రూర మృగాలు సంచరించినా పద్మావతి ఏమాత్రమూ భయపడేది కాదు. క్రమంగా పద్మావతిపై నమ్మకం కలిగి గ్రామస్తులు కొండకు రావటం మొదలుపెట్టారు. అలా వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. వెంకన్న స్వామి తన కుమారుడే అని, ఇన్నేళ్లుగా తనను కంటికి రెప్పలా కాపాడుతున్నది ఆ స్వామి అని చెబుతున్నారు కలియుగ వకుల పద్మావతి. పంతులు ఉండదు అవన్నీ అలాగలాగలాగంటే గోవింద గోవింద భజన అట్లా శ్వాసరాలు, తత్వాలు, మంత్రాలు అన్నీ తెల్లగా చేశారు. బోడు దోపాలు వేశారు. అంత కొత్తలు తీసుకుని మింగేసేదాన్ని. వచ్చిన జనం వల్ల ఉండరు. ఆనాటికి ఈనాటికి ఊరేటో పల్లెటో పట్టణంతో ఇవి నడుగుతున్న పోవడం తెలియదు. పద్మావతి అమ్మ గత 40 ఏళ్లుగా ఎటువంటి ఆహారం తీసుకోవటం లేదు.
కాస్త నలతగా అనిపిస్తే కర్పూరం వెలిగించి మంటతో పాటు నోట్లో వేసుకుంటారు. ఇదే ఆమెకు ఎక్కడ లేని ఎనర్జీ ఇస్తుంది. అరుదుగా టీ తాగుతారని ఆమె సంరక్షకులు చెబుతున్నారు. టీ తాగుతారు, కర్పూరం అంతే. ఇప్పుడు మరి ఆహార పాలన అంతా అనారోగ్యం ఎప్పుడు లేదు. 7-8 సంవత్సరాల క్రితమే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నడుము ఎందుకో సరిగిపోయింది. దాని గురించి కానీ ఇంకా జ్వరం జబ్బు కానీ ఇప్పుడు లేదు. అమ్మతో పాటు ఉంటే ఎటువంటి భయం ఉండదని చెబుతున్నారు ఆమెతో పాటు ఉంటున్నవారు. ఈ పాములు వస్తానే కరిచేతమైన మాకు భయం లేదు. ఇది అది పుల్లు ఆ అమ్మ పక్కనే బంటి ఉండేది, నేను ఉండేదాన్ని. దానికి భయం పడేను కోళ్ళు. ఆ చుట్టూ పాములు ఉండేవి. ఆ అమ్మ చుట్టూ ఆ అమ్మకు బంధం అంటే ఆ అమ్మ ఉన్నది ఒక్కరి దాయి వెళ్తాను కొండలో. ఆ అమ్మకు తోడు నేను లేదు. వెంకటరామతి పాము ఒకటి, నల్లమరం పాము ఒకటి, ఈసుడు తోటి, మంగమ్మ తోటి 4 పాములు ఉంటావమ్మ. మీకేం భయం లేదు, నా చుట్టూ వచ్చినా మీరు భయం పడకండి, నా పక్కనే మీరు ఉన్నా మిమ్మల్ని ఏం అందని మాకు ధైర్యం చెప్పింది అమ్మ. ఇంతటి వృద్ధాప్యంలోనూ నిత్య పూజ చేసి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు పద్మావతి అమ్మ. ఈ కలియుగ వకులను చూడటానికి, ఆమె ఆశీర్వాదాలు పొందటానికి భక్తులు నిత్యం తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే కోరిన కోర్కెలు తీరుతాయని చెబుతూ ఉంటారు భక్తులు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాలలో 3వ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లు కిక్కిరిసి ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పట్టు వస్త్రాలతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు అర్చకులు. ఉపరాష్ట్రపతి దంపతులకు అమ్మవారి ఫోటోను అందించారు ఆలయ అధికారులు. సకల జీవరాశులకు అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా కుంకుళ్ళమ్మ అమ్మవారు దర్శనమిచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్త దేవాలయమైన కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒక చేతిలో అక్షయ పాత్రను ఉంచుకొని మరో చేతిలో ఉన్న గరిటెతో అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన కుంకుళ్ళమ్మ అమ్మవారిని చూసి భక్తులు పరవశించారు. కోరిన కోర్కెలు తీర్చే వరంగల్లోని భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు. భద్రకాళిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ప్రకృతిని దేవతగా పూజించే పూల పండుగ బతుకమ్మ. బతుకుదెరువును మెరుగుపరిచే అమ్మ కాబట్టి గౌరమ్మను బతుకమ్మ అని పిలుస్తారు భక్తులు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికే సమర్పించడం ఈ పండుగ విశిష్టత. 9 రోజుల పాటు రకరకాల పూలతో బతుకమ్మను చేసి పూజించడం తెలంగాణ ఆడపడుచుల ఆచారం. ఈ పండుగలో 4వ రోజును నానబియ్యం బతుకమ్మ అంటారు. ప్రతిరోజులాగే ఈ రోజు బతుకమ్మను పేర్చి ఆటపాటలతో పూజించి నిమజ్జనం చేస్తారు. గౌరమ్మకు నైవేద్యంగా ఈరోజు నానబియ్యంతో చేసిన పాయసం సమర్పిస్తారు. ఎన్జిఓస్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా
ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత, డీసీపీ శిల్పవల్లి పాల్గొన్నారు. గాంధీ భవన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల వేడుకలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళా కాంగ్రెస్ నేతలతో కలిసి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ బతుకమ్మ ఆడారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజా వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడుతున్నారు. పీపుల్స్ ప్లాజా వద్ద బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇది వాటి పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.